హలో ఇక్కడ ఫుడీస్. వాన పడి ఆగిపోతానే మాముండి అరే ఈరోజు ఆదినిమర్ వెళ్ళడానికి వెళ్ళి చేపలు తెచ్చుకుని పులుసు చేసుకుందాం బాగుంటుంది అని చెప్పాడు. అలాగే అమ్మని చెప్పి బండి తీశాను. వెళ్ళే దారిలో అయితే ఆ క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. ఆ కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తా డ్యామ్కి అయితే వెళ్ళిపోయాము. ఆ డ్యామ్ అయితే ఫుల్ వాటర్ ఫ్లోతో నడుస్తుంది. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల జనాలు అయితే ఎవరు లేరు. చేపలు పట్టే వాళ్ళ కాడికి వెళ్ళి 4 కిలోల చేపలు తీసుకుని నాకైతే 400 దొరికింది. ఈ చేపలు దొరికిన పులుసు మాదిరి బలు ఉందో నీట్గా వాష్ చేసుకొని ఒకటి ఫ్రైకి ఒకటి పులుసుకు పెట్టుకున్నాను. పులుసుకి అయితే ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీకి వేసి గసగసాలు వేసేసుకొని మిక్సీ పట్టేశాను. చింతపండు నీళ్ళు, కారము, గరం మసాలా, ఫిష్ కర్రీ వేసేసుకొని దాంట్లో ఫిష్ ముక్కలు వేసేసుకొని ఫిష్ ముక్కతో పాటు ఖచ్చితంగా ఈ మామిడికాయ ముక్కలు వేసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు గంట పెట్టకుండా ఓన్లీ చేతితో కలిపెట్టుకోండి. ఆయిల్ పైకి వెళ్తేనే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఫిష్ కర్రీ వేసుకొని ఆ మామిడికాయ ముక్కతో తింటే ఆ టేస్ట్ అయితే